ఎప్పుడు ఒకే రకమైన చపాతీలు తిని తిని పిల్లలకు బోరింగ్గా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల హెల్తీగా టేస్టీగా ఉంటుంది. అందులోనూ తొందరగా అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. అందులో కొద్దిగా వాము వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకోవాలి. అవి మొత్తాన్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతాకును అందులో వేసుకోవాలి. దాన్ని చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తానికి అంటేట్లుగా. ముందుగానే వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే మెంతాకులో కొద్దిగా వాటర్ ఉండడం వల్ల పిండి అనేది మళ్ళీ పల్చగా అయిపోతుంది. ఫస్ట్ ఆకుతో కొద్దిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీకి పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ చక్కగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ రోటీకి కాంబినేషన్గా మనం నువ్వుల చట్నీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేసుకొని అవి చిటపట అనేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద ఉన్న నువ్వులు మాడిపోతాయి, పైనవి సరిగ్గా కాలవు. అలా నువ్వులు కొద్దిగా వేగాక అవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గంజులో ఆయిల్ వేసుకొని 5 పచ్చిమిర్చి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాల్చుకోవాలి. పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి చక్కగా ఫ్రై అవ్వాలి. లేదంటే మనకు పచ్చిగా వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి అలా చల్లారిన తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొన్ని వాటరు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. అంతే, మన నువ్వుల చట్నీ రెడీ అయిపోతుంది. దీనికి పోపు పెట్టడం ఏం అవసరం లేదు. దీన్ని ఎలా తినాలనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం మేతి రోటీ చేసుకుందాం. ముందుగా తడిపిన పిండిని తీసుకొని అలా రౌండ్గా చేసుకొని ఉండల్లా చేసుకోవాలి. అలా ఉండలుగా చేసుకున్న దాన్ని పిండిలో అద్దుకుంటూ ఇలా చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా కింద కొద్దిగా పిండి వేస్తూ సన్నగా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన రోటీని పెనంలో వేసుకొని కాల్చుకోవాలి. అలా రోటీ కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. రోటీకి 2 వైపులా నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. నెయ్యి అవసరం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి కాబట్టి నెయ్యి అనేది అప్లై చేస్తాను. రోటీస్ని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. అప్పుడే రోటీ టేస్ట్ బాగుంటుంది. మెంతాకు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. రోటీ అనేది చక్కగా కాలకపోతే మనకు పిండి పిండిగా వస్తుంది. ఇక రోటీ రెడీ అయిపోతే ఇక తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మేతి రోటీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది తొందరగానూ అవుతుంది, అలానే హెల్తీగానూ ఉంటుంది. ఇప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఈ రోటీ నేను వీడియోలో చూపించాను కదా, నువ్వుల చట్నీతో కానీ లేదా మామిడికాయ కారంతో కానీ పెరుగుతో కానీ తిన్నా చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల చట్నీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని రోటీతో తింటే చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇలా రోటీ తీసుకొని అందులో కొద్దిగా చట్నీ కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసి చక్కగా వాటిని రోల్ చేసి ఇస్తే పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు. ఇది మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.